పప్పట్ మీద చేయి పెట్టాలంటే నువ్వు ముందు ఈ సింహాన్ని దాటి వెళ్ళాలి. బన్నీ, నువ్వు నీ పేరు మార్చుకున్నావా ఏంటి? నాకు అసలు చెప్పనే లేదు. ఏ డాంకీ, తను డైలాగ్ చెబుతున్నాడు. బన్నీ, వావ్, ఎంత సూపర్ గా ఉంది. ఏమైంది జోర్దార్? అక్కడ చూడవయ్యా. ఫ్రెండ్స్, మనం కూడా పారాసైలింగ్ చేద్దాం, వస్తారా? చాలా జాలీగా ఉంటుంది, రండి. ఐలాండ్ ని పక్క నుంచి చూస్తే ఇంకా ఎంత బాగుంటుందో. కళ్ళు కనిపించలేదా ఏంటి? అయితే నిన్ను వదిలేమంటారా? నాకు చాలా భయంగా ఉంది. మళ్ళీ జోర్దార్ మొబైల్ ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి. ఈ గాలి మనల్ని ఎక్కడికి తీసుకువెళ్ళిపోతుంది? పప్పట్, మాకు సహాయం చేయి. అరే, నేనెలా సహాయం చేసేది? నేను అరిచర్చి నా గొంతు ఎంత పెద్ద అయిపోయింది. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు పప్పట్ కదా, నువ్వు గాల్లో ఎగరగలవు. నేను భయంతో ఎగరగలనన్న విషయం మర్చిపోయాను. ఇప్పుడు నేను ఎగురుతాను. జోర్దార్, ఐలాండ్ ని దగ్గర నుంచి చూద్దాం అనుకున్నావు కదా, నీ ఆశ ఇప్పుడు నెరవేరబోతోంది. మనం ఇప్పుడు ఏదో ఒక ఐలాండ్ లో ల్యాండ్ అవ్వబోతున్నాం. అరే, ఇరుక్కున్నాను, నన్ను కాపాడండి. ఎవరైనా వచ్చి సహాయం చేయండి. థ్యాంక్ యూ. కాపాడండి, ఎవరైనా కాపాడండి, సాయం చేయండి, కాపాడండి. పప్పట్, ఇంకా ఎందుకు అరుస్తున్నావు? నిన్న సాలిగూడ్ నుండి బన్నీ జోర్దార్ కాపాడారు కదా. అరే, అరిచింది నేను కాదు, ఇంకెవరో అరిచుంటారు. అయితే ఈ గొంతు ఎక్కడి నుంచి వస్తుంది? కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి, సాయం చేయండి. త్వరగా రండి, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి, కాపాడండి. హే ఫ్రెండ్స్, శబ్దం ఈ గొయ్యలో నుండే వస్తోంది. నువ్వు భయపడకు మిత్రమా, మేము నిన్ను కాపాడతాం. త్వరగా వెళ్ళి తాడు తీసుకురండి. చిన్నోడా, ఇక్కడ పెరుగు దొరకనే దొరకదు. కొబ్బరి నీళ్ళు కావాలా? ఏ గాడిద, నేను పెరుగని చెప్పలేదు, తాడని చెప్పాను. నీకు చెవులు కూడా వినపడడం లేదు. ఓ, తాడా? తాడు ఇంట్లో ఉంది, నేను వెళ్ళి తీసుకురానా? నువ్వు ఇంటికి వెళ్ళి తాడు తీసుకొచ్చే లోపు తన తమ్ముడికి యానివర్సరీ పార్టీ కూడా పూర్తయిపోతుంది. అయితే పార్టీ కోసం గిఫ్ట్ ను కూడా తీసుకొని వస్తాను. ఇదిగో, యానివర్సరీకి మమ్మల్ని పిలవడం మాత్రం మర్చిపో. అని నిన్ను అడిగి పెద్ద తప్పు చేశాను, నోరు మూసుకో. ఉండు, నేను వెళ్ళి వెతికి చూస్తాను. నేను తాడు తీసుకొని వస్తాను. తాడు దొరికింది. ఇది పనిచేస్తుంది అనుకుంటున్నాను. నేను బావా, గొంతులో నుంచి పైకి రాలేనప్పుడు మరి లోపలికి ఎందుకు వెళ్ళావు? ఏ గాడిద, తను తెలియక అందులో పడిపోయాడు. ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని నేను ఇక్కడ చూడలేదు. ఇంతకీ మీరెవరు? సార్, మేము పారాసైలింగ్ చేస్తున్నప్పుడు పొరపాటుగా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాం. మీరు ఇక్కడికి
వచ్చి ఉండకూడదు. ఇక్కడ నక్కల రాజ్యం నడుస్తోంది. ఇలా చూడు బ్రదరు, రాజుల కాలం పోయి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు మన దేశంలో మోడీ సర్కారే. రే చిన్నోడా, సర్కార్ అంటే విజయ్ మూవీ కదూ, నేను 3 సార్లు చూశాను తెలుసా. వాడేమీ సినిమా గురించి చెప్పటం లేదు, ఇప్పుడు జరుగుతున్న రాజకీయం గురించి వాడు చెప్తున్నాడు. ఎనీ డౌట్? అది చాలా భయంకరమైన నక్కల గుంపు. వాళ్ళ నాయకుడు రబ్బర్ సింగ్ మమ్మల్ని ప్రశాంతంగా జీవించనివ్వడం లేదు. మమ్మల్ని అందరినీ పట్టుకొని నగరంలో ఉన్న జూలికి అమ్మేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. మీరు మాతో వచ్చి అది ఎక్కడుందో మాకు చూపెట్టండి. తమ్ముడు, నువ్వు ఆ నక్కను చూసి ఏం చేస్తావు? అతని దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుందాం. నువ్వేమంటావ్? సెల్ఫీ కాలంలో ఆటోగ్రాఫ్లు తీసుకుంటాడా వాడు? నాకంటే పెద్ద దద్దమ్మ. హే గార్దా, మేము తనకి మంచి గుణపాఠం నేర్పిద్దాం అనుకుంటున్నాం. వీళ్ళతో మాట్లాడి ఏ ప్రయోజనం లేదు. సరే పదండి. రండి, నేను తీసుకెళ్తాను. హే జాలియా, జూ మేనేజర్ నాతో ఏం చెప్పాడు చెప్పు. నాకెలా తెలుస్తుంది? మీకు చెప్తే మీకే తెలుస్తుంది. మిగతా వాళ్ళకి చెప్పేది చాటుగా వినటం చాలా తప్పు. హే మూర్ఖుడా, నువ్వు నా మనిషివా? ఆ పక్కనే ఉన్న వాళ్ళ మనిషివా? చెప్పు. ఎప్పుడు చూసినా న్యాయం ధర్మం మాట్లాడుతూ ఉంటావు. సర్దార్, ఐఎమ్ యువర్ మనిషి. ఓకే, మీ అసిస్టెంట్. మొత్తం మీద మీతో 9 to 5 డ్యూటీ చేసి అలసిపోయాను. అరే నా ప్రియమైన లల్లు, తప్పుగా అర్థం చేసుకున్నావా? నువ్వు నా అసిస్టెంట్వే కదా. వెళ్ళి దాన్ని జాగ్రత్తగా కాపలాకాయి. ఎందుకంటే జూ మేనేజర్ కి ఇలాంటి ఒక చిన్న జంతువు కావాలని చెప్పాడు. నా పిల్లల్ని తీసుకువెళ్ళొద్దు, వదిలేయండి. అదంటే నీకు చాలా ప్రేమ అనుకుంటాను. అయితే దీన్ని వదిలేమంటారా? ఒకవేళ దాన్ని వదిలేసావంటే నిన్ను తీసుకెళ్లి ఆ బౌల్లో తోసేస్తాను. నీ ఇష్టం, జాగ్రత్త రబ్బర్ సింగ్. గాడిద తను కాదు, నేనే గాడిదని సర్టిఫైడ్. అంతే కదా తమ్ముడు? అసలు మీ అందరూ ఎవరు? నేను హనీ, తను బలి, తను జోర్దార్, తను పప్పెట్, ఇక తను కుందేలు నక్క బాబా. ఎందుకు అతనికి మనల్ని అందరినీ అంత వివరంగా పరిచయం చేస్తున్నావు? అతను ఏమైనా మన దగ్గరికి పనికొచ్చాడా? నీకు ప్రాణం మీద ఏమైనా ఆశ ఉంటే వెంటనే ఆ చిన్న జంతువుని వదిలే. ఈ కాకి కావు కావు అని అరుస్తూనే ఉంది. దీన్ని తీసుకువెళ్ళి లోపల బంధించండి. నేను ఎండలో తిరిగి తిరిగి నా బుర్రేమో వేడెక్కిపోయింది. ఇప్పుడేమో అందరూ నన్ను కాకి కాకి అని పిలుస్తున్నారు. పప్పట్ మీద చేయి పెట్టాలంటే నువ్వు ముందు ఈ సింహాన్ని దాటి వెళ్ళాలి. బన్నీ, నువ్వు నీ పేరు మార్చుకున్నావా ఏంటి? నాకు అసలు చెప్పనే లేదు. ఏ డాంకీ, తను డైలాగ్ చెబుతున్నాడు. బన్నీ, నువ్వు ఎందుకు డైలాగ్ చెప్తున్నావు? ఇక్కడ ఏదైనా షూటింగ్ జరుగుతుందా ఏంటి? షూటింగ్? మీరు సినిమా వాళ్ళ? అయితే నాకేదైనా చిన్న రోల్ ఉంటే ఇవ్వండి. నాకు కూడా డైలాగులు బాగా చెప్పడం వచ్చు. ఆ డైలాగ్ చెప్పంటారా? ఆమె ఉత్తరం కూడా రాలేదు. ఒక్కటిచ్చానంటే వాడి కింద పట్టమే కాదు, పైకి లేవలేడు. ఎలా ఉంది చెప్పండి? అదుర్స్ కదా, అదుర్స్. ఏంటి నువ్వు వాగుతున్నావు? ఇదేమైనా జూవా లేకపోతే సంత మార్కెటా? వాళ్ళని కొట్టండి, పట్టుకోండి.
ఈ రబ్బర్ సింగ్ ఏమైపోయాడు? నన్ను వదలండి, కొట్టండి కొట్టండి ప్లీజ్. కృతజ్ఞతలు మిత్రులారా, మీరు ఆ రబ్బర్ సింగ్ నుంచి మమ్మల్ని కాపాడారు. ఇకపై మేము స్వతంత్రంగా జీవిస్తాం. అదంతా సరే, కానీ మేము ఈ ఐలాండ్ నుంచి తిరిగి ఎలా వెళ్ళాలో కొంచెం చెబితే బాగుంటుంది. నేను చెప్తాను. అది రబ్బర్ సింగ్ బోటు. ఈ బోట్లోనే మమ్మల్ని ప్రతిరోజు జూకి తీసుకెళ్తాడు. దీంట్లో మీరు తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు.